పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో కూటమి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఏదైతే ఉన్నాయో సో తెలంగాణలో కూడా అవే పార్టీలు ఎన్నికలకు వెళ్ళి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే మరి టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా మరి పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తూ ఉంది. సో ఎప్పటికైనా సరే అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ ఉంది. సో ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కూటమి అవుతుంది, కానీ బీఆర్ఎస్ అయ్యే పరిస్థితి లేదు అనేటువంటి వారి వాదనని ఏ మేరకు సమర్థిస్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు దిలీప్ కుమార్ గారికి, రఘుబాబు గారికి, రాజేష్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సరే చాలా సంతోషం, మీరు చెప్పినట్టుగా ఎవరికైనా ఈ భారతదేశంలో ఎవరికైనా ఎక్కడైనా పార్టీలని ఏర్పాటు చేసే హక్కున్నది, నెలకొల్పే హక్కున్నది, పోటీ చేసే హక్కున్నది, దానికి కాదంటాను. తెలుగుదేశం పార్టీ కేంద్రంగా మీరు చెప్పినట్టుగా తెలంగాణలో మరొకసారి ఎన్డీఏ కూటమి, అంతే కదా, ఎన్డీఏ కూటమి ఒకటి ఇక్కడ రూపుదిద్దుకుంటుంది. జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంతోషం. సరే రానేయండి. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో రాజకీయాలు ఇర్రెలవెంట్ అయింది. సాధారణంగా ఏదో బలం తగ్గి ఇంకోటో కాదు. ఎక్కడైతే తెలంగాణ అస్తిత్వం వచ్చిందో ఆ అస్తిత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన టార్గెట్. ఎందుకంటే తెలుగు భాష, తెలుగు ఆత్మగౌరవం పేరు మీద తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పునాదిని, తెలంగాణకు ఉన్నటువంటిది అన్ని కోణాల్లో దెబ్బతీసింది అన్నటువంటిది ఆ రోజు తెలంగాణ ఉద్యమక్రమం నుంచి అయింది. అది తెలంగాణకు పార్టీ, తెలంగాణకు అస్తిత్వం, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఇర్రెలవెంట్ అయిపోయినా కూడా 2014లో 15 సీట్లను గెలిపించిన తర్వాత ఆ పార్టీ తర్వాత నచ్చింది. 2018లో సరే కొన్ని గెలిచింది. 2023కి వచ్చేసరికి అంత ఏం కష్టం వచ్చింది అని చెప్పేసి పోటీ నుంచి తప్పుకున్నది. కేవలం టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్నటువంటి దాంతో తెలుగుదేశం పార్టీ తనకు తాను రాజకీయంగా తెలంగాణ సూసైడ్ చేసుకుందండి. అయిపోయిన తర్వాత అప్పటికి నాయకత్వం ఎక్కడెక్కడ ఎవరి దారిలో వాళ్ళు వెతుక్కున్నారు అయిపోయింది. ఇవాళ అక్కడ అధికారం రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసేదో దాన్ని కేంద్రంగా చేసుకొని తెలుగుదేశం పార్టీని రీఆర్గనైజ్ చేసి ఒక కూటమి కట్టిబడి తెలంగాణ మీదకి వస్తుందని చెప్పేసి రైట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఏం ఎజెండా ఇప్పుడు రావటం, ఒక రాజకీయ పార్టీ పోటీ చేయడము మళ్ళీ ఆర్గనైజ్ చేయడం అన్నది సమస్య కాదు, విషయం కాదు. వచ్చే ముందు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ కోసం నువ్వు ఏం ఎజెండాగా తెలంగాణకి ఎందుకోసం నీ అవసరం ఏమి ఏర్పడింది అని చెప్పేసి, ఏ అవసరం కారణంగా, రాజకీయ అవసరం కారణంగా, సామాజిక అవసరం కారణంగా మళ్ళీ తెలంగాణలో నీ ఆవశ్యకత ఏందన్నది అయితే నువ్వైతే ఒక పొలిటికల్ గా అయితే చెప్పాలి కదా. ఏమని చెప్తావు? దౌర్జన్యంగా తెలంగాణ పురిట్లోనే 7 మండలాన్ని గుంజుకోనని చెప్పి కాబట్టి మళ్ళీ నాకు తెలంగాణలో మీరు దీవించాలని చెప్తావా, ఆదరించాలని చెప్తావా? నేను ఇక్కడ 10 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అజంజాహి మిల్లుని మూసేసినాను కాబట్టి మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి చెప్తారా? డిబిఆర్ మిల్స్ ని, ఐడిపిఎల్ ని, నిజాం షుగర్స్ ని ఇట్లా చెప్పుకుంటా పోతే 100 తెలంగాణలో ఒక పునాదులుగా ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, ఉపాధికి సంబంధించినటువంటి పునాదులుగా ఉన్నటువంటి, శాశ్వతంగా ఉన్నటువంటి వాటిని మూసి ఉసురు పోసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎస్ రైట్, ఎస్ వీ వెల్కమ్ ఇట్. ఖచ్చితంగా ఉంటాం, మాకు కూడా మంచిదే. మళ్ళీ ఒక్కసారి ఈయన కుట్రనిందో తెలంగాణ సమాజాన్ని విడమర్చి చెప్పడానికి మాకు కూడా ఉంటుంది. మేమంతా వాళ్ళ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పునాదులు. అయితే రవికుమార్ గారు, మీరు ఇప్పుడు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు టిఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్ కదా, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు కదా, భారతీయ రాష్ట్ర సమితి కదా. సో మీరు ఒక తెలంగాణకే పరిమితం కాదు కదా, ఆంధ్రాకి సంబంధించిన వారి అవసరాలు కూడా గుర్తించాలి కదా. అదే పాయింట్ వస్తున్నా, నా పాయింట్ చెప్పడం సెంటిమెంట్ వాడుకోలేరు ఇప్పుడు మీరు. ఇవాళ తెలంగాణ పేరు ఏదైనా టిఆర్ఎస్ కు ఏది అయినా కూడా అస్తిత్వం ఏంటంటే, తెలంగాణ రాజకీయాలకు అస్తిత్వం ఏంటంటే, అస్తిత్వము బేస్ తెలంగాణే. పేరు ఏది ఉన్నా కూడా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకటి ఈ దేశంలో ఒక తెలంగాణ కేంద్రంగా ఈ దేశ రాజకీయాలని ఒక
ఒక శక్తి ఎదగాలనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. ఆ ఆలోచన నేను తెలంగాణ ఉద్యమకారుడిగా, దిలీప్ గారికి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఉద్యమకారుడిగా మాలాంటి వాళ్ళకు కూడా దాని మీద కొంత ఒక భిన్నాభిప్రాయం ఉండే. ఇవాళకి కూడా ఏంటంటే నిజంగా కూడా మొన్న ఎన్నికల్లో కొంత అది ఎక్కడో కొంత మాకు కూడా కొంత దాన్ని రేపు ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ల కాలంలో ప్రజలు అది కోరుకుంటే, ప్రజల నుంచి అది వచ్చేస్తే దాన్ని మాకు మా అస్తిత్వం, మా ఆత్మ తెలంగాణ అండి. బీఆర్ఎస్ ఆత్మ, టిఆర్ఎస్ ఆత్మ తెలంగాణ, టిఆర్ఎస్ ఆత్మ తెలంగాణ, అస్తిత్వం తెలంగాణ, పాలిటిక్స్ తెలంగాణ, పొలిటికల్ ఫిలాసఫీ తెలంగాణ ఉంటది. ఆ ఫిలాసఫీ దానిగానే ఆ పునాదిగానే మళ్ళీ అవసరమైతే మళ్ళీ పునశ్చరణ చేసుకొని దాన్ని రీఆర్గనైజ్ చేసుకుంటాం. దాంట్లో సమస్య లేదు. అంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీ పార్టీ రోజు రోజుకి క్షీణిస్తా ఉందని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సరే రాజకీయంగా మాట్లాడుతుంటాం, అన్ని జరుగుతుంటాయి, నేను అదే చెప్తున్నాను. ఒక్క పొరపాటు అట్లా అనుకుంటే టిఆర్ఎస్ పార్టీ, దిలీప్ గారు ఉన్నారు అప్పుడు పార్టీలో, ఆ పార్టీ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2006 నుంచి 2014 మధ్యన టిఆర్ఎస్ ఎదుర్కొన్నంత కష్టకాలం ఇంకేం లేదు కదా. ఆ కష్టకాలంలో జీరోకు పోయింది, అక్కడి నుంచి లేచింది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 39 సీట్లతోటి ఇవాళ ఓ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. క్యాడర్ ఉన్నది, నాయకులు పోవచ్చు, ఇంకా పోతారు, పోనేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ తర్వాత మీకు ఇంకా 1 year తర్వాత మీకు అర్థమైంది. మీకు మొన్న రుణమాఫీకి సంబంధించి ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు, ఆందోళనకు పిలిపిస్తే వెంటనే వాళ్ళ మళ్ళీ క్యాడర్ అంతా కూడా రీఆర్గనైజ్ చేసి రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది, అయిపోయింది. ఆ పని బీజేపీ చేయలేకపోయింది. కాంగ్రెస్ తప్పిదాలను, కాంగ్రెస్ చేసే పొరపాట్లను మళ్ళీ, ఎందుకంటే నేను చర్చ డైవర్ట్ చేయలేదు, ఎట్లా మిత్రులు ఇందాక దిలీప్ గారు ప్రస్తావించినారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, వాటిని హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చేటట్టుగా దానికి సంబంధించినటువంటిది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈనాళ్లలో ఒక నిర్మాణాత్మకమైన టిఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. తనను తాను రీఆర్గనైజ్ చేసుకుంటుంది. లోపాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకొని కొత్త నాయకత్వంతో అవసరమైన అన్ని విధాలుగా నూతన జవసత్వాలతోటి బరాబర్ 2028లో టిఆర్ఎస్ అనేది అధికారంలోకి వచ్చేది. టిఆర్ఎస్ఏ మళ్ళీ అప్పుడు బీజేపీ ఉంటుందా, టిఆర్ఎస్ కు పోటీ కాంగ్రెస్ ఉంటుందా అన్నది ఆ రెండు పార్టీలు తెలుసుకోవచ్చు. రైట్, కుటుంబాలు కట్టనియండి. తెలంగాణ అస్తిత్వ రాజకీయాలని పక్కకు పెట్టి చేస్తే ఏమైనా చేయొచ్చు. సో మీరు ఒక ఇక్కడ రవికుమార్ గారు మిమ్మల్ని బీఆర్ఎస్ లో విషయం అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఆంధ్రాలో లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా దమ్ముంటే సింగిల్ గా రండి అనేది ఛాలెంజ్ చేయకుండా చక్కగా మీరు స్వాగతిస్తున్నారు. కూటమి కట్టండి, రండి. ఒకటి కూడా చెప్తున్నా, ఒక్కసారి అక్కడ కూడా ఉన్నది ఏంటి, అస్తిత్వ రాజకీయాలు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ, ఆంధ్రలో ఒకటి తెలుగుదేశం పార్టీ ఉన్నది, ఇంకొకటి జగన్ ఉన్నారు. 2 స్థానిక పార్టీలు. ఆ రెండింటి స్థానిక రాజకీయాలు అస్తిత్వ పునాదులుగా ఉన్నాయి. జాతీయ పార్టీలు అటు ఇటుగా వాటితో జతగట్టినాయే తప్ప జాతీయ అస్తిత్వం లేదా. అట్లనే ఇంకా మీరు తమిళనాడు చూడండి, ద్రవిడ రాజకీయాలు. ఖచ్చితంగా అసలు జాతీయ పార్టీలు అనేది వాళ్ళ ఎన్నికలు వీళ్ళ ఎన్నికలు అయితే ఏడిఎంకేనో లేకపోతే డిఎంకేనో పోవాలి. మీరు చూడండి, మళ్ళీ ఒకసారి తెలంగాణ అనేది బలమైన పునాదులుగా ఉంటది. ఈ బలమైన పునాదులలో ఈ బలమైన తెలంగాణ అస్తిత్వ పునాదులుగానే ఉంటది. ఆ అస్తిత్వ పునాదులు తెలంగాణ సమాజానికి, అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణకు ఒక శ్రీరామ రక్షలాగా టిఆర్ఎస్ అని అర్థం రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పార్టీ నిర్మాణం చేయాలి. అప్పుడు మా అవసరం కూడా, ఆవశ్యకత కూడా తెలంగాణ సమాజం తెలంగాణ వాదం తెర మీద తెస్తారు సార్. ఈజీగా అర్థమైంది. రవికుమార్ గారు మళ్ళీ తెలంగాణ వాదాన్ని వాడుకుంటారా? తెలంగాణ నేను చెప్పేది వాదం కాదు, మా అస్తిత్వమే తెలంగాణ అండి. మరి బీఆర్ఎస్ ఎందుకు పెట్టారు? మరి భారతీయ రాష్ట్ర సమితి దేశ్కీ నేత కేసీఆర్ అని అప్పట్లో ఎలక్షన్ ముందు అన్నారు కదా. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పునాదిగా ఒక జాతీయ రాజకీయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఎన్సిపి శరద్ పవార్ గారు మహారాష్ట్రలో ఎన్సిపిని పెట్టలేదా? అట్లనే అంటే మళ్ళీ అట్లని శరద్ పవార్ గారు మరాఠా రాజకీయాలను వదులుకున్నాడా? లేదు కదా. తెలంగాణ రాజకీయం, తెలంగాణ అస్తిత్వం పునాదులుగానే ఒక జాతీయ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదగాలనుకున్నాం. సరే, కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. వాటన్నిటిని అనుభవంలోకి తీసుకొని, పరిగణలోకి తీసుకొని మళ్ళీ
నూతన నాయకత్వంతో కొత్తగా బ్రహ్మాండంగా మాకు ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా కొత్త జనరేషన్ కి అవకాశం వచ్చింది, కొత్త లీడర్షిప్ కి అవకాశం వచ్చింది. ఇప్పుడు అంటే నూతన నాయకత్వం అంటే ఏంటి సార్? కేసీఆర్ గారు కాకుండా కేటీఆర్ గారు నాయకత్వంలో వెళ్తారు లేదు. పార్టీ రీఆర్గనైజ్ అవుతుంది, అద్భుతంగా కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుంది, యువ నాయకత్వానికి అవకాశం వస్తుంది, సామాజిక వర్గాలుగా వచ్చేటటువంటి వాడికి అన్ని వర్గాలకు అవకాశం వచ్చేసి రేపు బరాబర్ కొత్త టీం తయారైతుంది. ఉన్న నాయకత్వంతో పాటు బలమైన నాయకత్వం ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ తో ప్రధాన ప్రతిపక్షంగా ఫేస్ చేస్తున్నది ఎవరండి? ఇవాళ టిఆర్ఎస్ కదా. ఇవాళ బీఆర్ఎస్ కదా. బీజేపీ వాళ్లకు జాతీయ రాజకీయాల్లో వాళ్ళ అవసరము. అందరు మాట్లాడితే ఏం చెప్తుండొచ్చు, లెక్క ఏం చెప్తుంటారు సహజంగా. ఇప్పుడు ఇందాక మిత్రుడు రాజేష్ గారు చెప్పినట్టే ఏంటి పార్లమెంట్ లో 0 వచ్చింది కదా. మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది కేవలం ఒకటే పొలిటికల్ గా. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూడండి, మన పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది ఒక క్రిస్టల్ క్లియర్ గా జరిగినటువంటి పోలరైజేషన్ ఏంటంటే ఇండియా కూటమి, ఇండియా కూటమి. ఈ రెండు కూటములకు వైపునే పొలిటికల్ జరిగింది. ఈ రెండు కూటములతో సంబంధం లేకుండా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళలో 540 సీట్లలో తటస్థంగా ఉండి గెలిచినటువంటి ఎంత తెలుసా? 18 పార్లమెంట్ సీట్లు మాత్రమే ఓన్లీ. ఎందుకంటే మన ఎన్నికలు జాతీయ ఎన్నికల్లో జరిగింది పార్లమెంట్ లో ఇండియా అండ్ ఎన్డీఏ. తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ అనేది రెండు కూడా జరిగింది. అందులో జరిగింది తప్ప మీరు చూస్తుండండి. అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ జరిగాయి.